ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ లీగల్ అడ్వైజర్ సోమా భరత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఏసీబీ విచారణ ముగిసింది. ఈరోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. సోమా భరత్ గారు కేటీఆర్తో ఎవరెవరిని అనుమతించారు లోపలికి విచారణ సందర్భంగా? కేటీఆర్ గారితో ఒక అడ్వకేట్ని అనుమతించారు. నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ని అపేర్ కావాలి కాబట్టి అథారిటీ ముందు కేటీఆర్ గారు అపేర్ అయినారు. రికార్డ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇచ్చే రికార్డ్స్ తన దగ్గర ఏముండవు. ఏదైనా వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఇది ఇంత మునుపు ఏసీబీలో పిలిచినప్పుడు ఏదైతే ప్రశ్నలు వచ్చినాయో వాటికి సమాధానం చెప్పారు కేటీఆర్ గారు. ఇవాళ కూడా ఈడీ అడిగితే సమాధానం చెప్తారు. నిజంగా ఈడీ నమోదు చేసినటువంటి కేసే ఏసీబీ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఈడీ కేసు నమోదు చేసింది. మీరు ఏసీబీనే గతంలో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ సిచ్యువేషన్ ఈడీ విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందా? ఏ అంశాలను వాళ్ళు స్పెసిఫై చేసే అవకాశం ఉంది? బయట ప్రచారం ఫెమా, మనీ లాండరింగ్ అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి ఈడీ నోటీసులో ఏ రకమైన చట్టాలని ఉటంకించలేదు, ఏ వైలేషన్ అని కూడా ఏం చెప్పలేదు. ఈడీ నోటీస్లో ఏంటంటే ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్, తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్ కింద తయారైన రూల్స్ ప్రకారం వాళ్ళు పిలిచారు. మామూలుగా నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చేదానికి వాళ్ళ ఉన్న అధికారం ఏందనేది కూడా అందులో ఇస్తారు. అంతేగాని మీరు దీని కింద సమాధానాలు చెప్పాలి, ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అన్నది ఎక్కడ మెన్షన్ ఉండదు. అది కేటీఆర్ గారు బయటకు వస్తే వారిని ఏం క్వశ్చన్స్ అడిగినారు, వారు ఏం ఆన్సర్ చెప్పినారు అనేది వారు చెప్తారు. నేనైతే ఊహించి చెప్పలేను కదా. అది అధికార పార్టీ నుంచి ఒక చిన్న లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు సోమా భరత్ గారు. గ్రీన్ కో నుంచి ఎన్నికల బాండ్లు, ఎలక్ట్రానిక్ బాండ్స్ వచ్చాయి అనేటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి దీనికి లింక్ ఉందా? అది కేవలం ఆరోపణలు. నిజంగా ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నుంచి? ఇక్కడ నేను లాయర్గా కాదు, నేను పార్టీ జనరల్ సెక్రటరీగా సమానం చెప్తాను. చేయాల్సినవి చేయకుండా ఈ లీకులు ఇచ్చుకునుడు, బోకులు మాట్లాడడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏందండి? 420 420 వాగ్దానాలు చేసినారు. 6 గ్యారంటీలలో 13 పనులన్నీ కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల చేస్తాము, సూన్ ఆఫ్టర్ ది ఫార్మింగ్ ది గవర్నమెంట్ అని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సంతకాలు చేసినారు. రేవంత్ రెడ్డి గారు వాటిని పంచిపెట్టినారు. ఎందుకనంటే వారే పీసీసీ ప్రెసిడెంట్. దాంట్లో ఎన్ని అమలైనాయి? తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చినారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినారు. ఏ ఒక్క పని ఇంతకు మునుపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలకు అందిన ఒక్క సౌకర్యాన్ని కూడా ఇవాళ అందించలేని పరిస్థితి. ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో గగ్గోలు పెడతా ఉన్నారు. వీటన్నిటిని అడ్రస్ చేయలేక ఇవాళ దొంగ కేసులు పెట్టి, పనికిరాని కేసులు పెట్టేసేసి లీకులు, బోకులు ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు ఎంతమందిని జైలు పడేస్తావు? ఏం చేయగలుగుతావు? అన్యాయం చూసుకుంటూ ప్రజలు కోర్టులు ఊరుకుంటారా? ఏమైనా మేమన్నా అబద్ధాలు మాట్లాడుతున్నామా? నువ్వే కదా 2,500 ఇస్తానన్న మహిళలకు ఇచ్చినావా? 2,000 కాదు 4,000 ఇస్తా వృద్ధులకన్నా ఇస్తున్నావా? 6,000 రూపాయలు, 4,000 కాదు 6,000 ఇస్తాను వికలాంగులకన్నా ఇస్తున్నారా? నిరుద్యోగులను రెచ్చగొట్టినారు కదా, మామూలుగా రెచ్చగొట్టలేదు. ఇందిరా పార్క్ దగ్గర, తర్వాత సెక్రటేరియట్ దగ్గర, ఇక్కడ ఎన్ని ధర్నాలు చేసినారు, ఎన్ని ప్రామిసులు చేసినారు, ఏం చేసినారు మీరు? జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా? అది జాబ్ క్యాలెండర్ కాదు, అది దోకా క్యాలెండర్. ఒక్కటి కూడా ఇదిమిద్దంగా లేదు. జాబ్ క్యాలెండర్ అంటే యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది. ఏ రోజు పరీక్ష అవుతుంది, ఏ రోజు ప్రకటన వస్తుంది, ఏ రోజు పరీక్ష అవుతుంది, ఏ రోజు ఇంటర్వ్యూ అవుతుంది, ఏ రోజు ఆర్డర్స్ ఇష్యూ అవుతాయి, ఏ రోజు జాయిన్ అవ్వాలి. అది జాబ్ క్యాలెండర్. ఇవాళ జాబ్ క్యాలెండర్ అని ఒక బూటకం క్యాలెండర్ ఒకటి ఇష్యూ చేసిన జాబ్ క్యాలెండర్ అయినా అసలు? తర్వాత నిరుద్యోగులకు వృత్తి ఇస్తున్నావా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నలు అడుగుతారని చెప్పి ఈ లీకులు, బోకులు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. లీకులు ఎందుకండి? దమ్ముంటే కోర్టులోనే వేసుకోమని చెప్పండి. ఎవరొద్దు నన్ను అన్నారు? సోమవారం అంటే మొదట ఏసీబీ అన్నారు, తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ వెనకాల ఏమైనా ప్రోద్బలం ఉందనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఇతర ఏమైనా మీరు భావిస్తున్నారా? లేదండి. మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ కిందనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళకి ఏజెన్సీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లయితే ఏజెన్సీనో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా ఒక ఏజెన్సీ. మనీ లాండరింగ్ యాక్ట్కి షెడ్యూల్స్ ఉంటాయి. ప్రజలకు తెలవాలి, మీకు కూడా తెలవాలి. కొత్తగా ఈడీకి ఒక కేసు పెట్టిందని కాదు.
ఏసీబీ కూడా అందులో షెడ్యూల్ అఫెన్సెస్లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అఫెన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ ఒక ఏసీబీ కేసు దాంట్లో 30 లక్షల కన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే కనుక వాళ్ళు పెట్టిన కేసు ద్వారా కనుక ఉంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ఎఫ్ఐఆర్ లాంటిది ఈసీఐఆర్ అంటారు, దాన్ని ఇష్యూ చేస్తారు. ఆ క్రమంలో వచ్చిందే తప్ప వాళ్ళంతట వాళ్ళు ఏం పెట్టింది ఏం లేదండి. వాళ్ళంతట వాళ్ళు పెట్టింది లేదు. తర్వాత మీకు ఇంకోటి చెప్తాను, ఇందులో నయా పైసా అవినీతి జరగలేదు. ఇది ఒక సివిల్ కాంట్రాక్ట్. ఈ సివిల్ కాంట్రాక్ట్లో గవర్నమెంట్ పార్టీ, హెచ్ఎండిఏ పార్టీ, అంత మునుపు స్పాన్సరర్ పార్టీ, తర్వాత ఈ రేస్ కండక్ట్ చేసే ఎఫ్పిఓ అనే ఒక కంపెనీ, అది కూడా పార్టీ. ఏమైనా ఉంటే వైలేషన్ జరిగితే వాళ్ళ మధ్యన జరిగిన వ్యవహారం ఇది, అంతే తప్ప ఇందులో ఒక నయాపై అది కూడా ఈ రేస్ తీసుకొని వచ్చింది ఈ రాష్ట్రము, తర్వాత ఈ నగరం యొక్క ప్రతిష్టని వరల్డ్ మ్యాప్లో చూపించే దానికోసం తీసుకొచ్చింది. తర్వాత తద్వారా పర్యావరణానికి ఉపయోగపడే దానికోసం తీసుకొని వచ్చింది. పెట్టుబడులు ఈవీ రంగంలో ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయో ఆ రంగంలో పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. అది దానివల్ల ఫలితాలు కూడా వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చినాయి కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అది. అవి వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ ఇది కేసీఆర్ గారు చేసిన అన్నీ కూడా రూపుమాపేస్తానని మాట్లాడిన ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడిన దానికి సందర్భంగానే ఆయన నెంబర్ ప్లేట్లు బీకేసినాడు, ప్రభుత్వ సింబల్స్ని మార్చేసినాడు, ఆర్టీసీ సింబల్ కూడా మార్చే ప్రయత్నం చేసి మార్చాడో లేదో నాకు తెలియదు ఇంకా. ఆ తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసినాడు. అట్లనే విధానాలు కూడా ప్రజలకు ఉపయోగపడిన విధానాలు ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయో, కేటీఆర్ గారు ఇదేదైతే చేసినారో దీనికి కూడా సున్నం పూసే కార్యక్రమంలోనే దీన్ని క్యాన్సిల్ చేసినాడు. ఆయనకి హైదరాబాద్ నగరం మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ పట్టింపు లేదు. 420 ప్రామిసులు చేసినాడు, ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? ప్రతి చోట కూడా అసంతృప్తి ఉంది. ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తున్న ప్రజలకి నాయకత్వం వహించకుండా కేటీఆర్ గారిని, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎంగేజ్ చేయాలి, అదర్వైజ్ ఎంగేజ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఈ దొంగ కేసులన్నీ పెడతా ఉన్నారు. ఈ కేసులు నిలవవు, మాకు తెలుసు, మేము కొట్లాడతాం దాని మీద. ఖచ్చితంగా దీంట్లో నుంచి కడిగిన ముత్యంలాగా మల్లె పువ్వులాగా బయటకు వస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ లీగల్ అడ్వైజర్ తర్వాత సోమా భరత్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ కేసు నిలవదు, దీంట్లో ఆధారాలు కరెక్ట్గా లేవు, ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు. ఏసీబీ ఇచ్చినటువంటి గ్రౌండ్స్ పైనే ఈరోజు ఈడీ కేసు పెట్టినటువంటి సిచ్యువేషన్. సాధారణంగా ఎఫ్ఐఆర్ లాగానే ఈసీఆర్ అంటారు. సో అలాగే కేసు నమోదు చేసింది 30 లక్షలు దాటిన తర్వాత జరిగినటువంటి చెల్లింపుల విషయంలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది ఒక ఫాల్స్ కేసు, నిలిసే అవకాశం లేదు అంటూ బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్ సోమా భరత్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.